టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను ఒక అందమైన రొమాంటిక్ ఫస్ట్ నైట్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను. మేఘ అందానికి గుణానికి పోటీ పెడితే మొదటి స్థానాన్ని ఆక్రమించుకునేటంత గుణవంతురాలు. చలాకీతనం, చదువు, అందం, సంస్కారం, ఉన్నత భావాల కలబోత. అంతేకాదు, తన కలల రాకుమారుడి కోసం కలలు కనే ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయి. ఆకాష్ సరిగ్గా 6 అడుగుల 2 అంగుళాలు, తెల్లటి మేనిఛాయ, అంతకన్నా స్వచ్ఛమైన చిరునవ్వు, అతన్ని అందాన్ని వన్నె తెచ్చే మాట తీరు, తొలి చూపులోనే ఎవరినైనా ఆకర్షించుకునే అంతటివాడు. ఆకాష్ ఒక గవర్నమెంట్ ఉద్యోగి, మేఘ ఒక టీచర్. మొదటి చూపులోనే ఒకరిపై ఒకరు చూపుల బాణాలను కురిపిస్తూ ఒకరికొకరు దగ్గరైపోయారు. ఇరువురి అభిప్రాయాలు బాగానే కలిశాయి. ఇద్దరి అంగీకారం మీద కుటుంబ సభ్యులు ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు. వీళ్ళిద్దరి పెళ్ళి అయిపోయింది. ఇంకా రాత్రి శోభన ముహూర్తంకి టైం అయిపోయింది. మేఘాని రెడీ చేసి గదిలోకి తోస్తారు వాళ్ళ స్నేహితులు. బంగారు అంచు తెల్లచీర, తలనిండా మల్లెపూలు, మెడలో పసుపు తాడు, తెల్లని పాలబుగ్గన నల్లటి కాటుక చుక్క, చేతిలో పాల గ్లాసుతో దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది మేఘ. మేఘాని అలా చూడగానే ఆకాష్ మనసున కోరికలకి రెక్కలు మొలిచాయి. ఆకాష్ దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఏమవుతుందో ఏమో అని కళ్ళు మూసుకుంటుంది మేఘ. ఆకాష్ తన భుజం పైన 2 చేతులను వేసి మంచంపై కూర్చోబెడతాడు. పాల గ్లాసును తీసుకొని కొంచెం తాగి తనకి కొంచెం ఇస్తాడు. తన పెదాలకి పాలమీగడ అంటుకొని ఉంటే ఆకాష్ అలా తన చేతితో తుడుస్తాడు. మేఘాకి తన చేయి స్పర్శ తన పెదవుల మీద తగలగానే ఏదో అయిపోతూ ఉంటుంది. ఒక్కసారి వళ్ళు జువ్వుమంటుంది కాబోలు. మేఘ కంగారుగా హల్వా తింటారా, బాగుంటుంది అని అంటుంది. అలా లేచి వెళ్తుంటే తన చీర కుర్చీలు అడ్డం పడి ముందుకు పడబోయింది. ఆకాష్ వెంటనే ఆమె నడుంపై చేయి వేసి గట్టిగా దగ్గరికి లాక్కొన్నాడు. తన వంపుల సొంపులు ఆకాష్ని మరింత దగ్గరగా చేసి ఊరిస్తున్నాయి. వణికే పెదాలను దగ్గర కమ్మన్నాయి. మేఘ సిగ్గుతో దూరం వెళ్ళింది. మేఘాని దగ్గరగా లాగి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఇలా అనుకుంటాడు ఆకాష్. పాలమీగడ మేనిఛాయ, సన్నజాజి పోలిన నడుము, ఎర్ర గులాబీల అదరాలు, సంపెంగలాంటి నాసిక, దట్టంగా విరుపోసుకున్న తన కురులు, దగ్గరికి రారా అంటున్న మల్లెపూలు, పున్నమి వెన్నెల నా మేఘ అంటూ ఏవేవో మనసులో రాసుకుంటూ ఉంటాడు. ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉండగా గడియారంలో గంట వాళ్ళ నిశ్శబ్దాన్ని బద్దలు చేసేలా ఒకసారి మోగుతుంది. మేఘ సిగ్గుతో తన నుండి విడిపించుకుని వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగిన మేఘాని చూసి ఆకాష్ మెల్లగా దగ్గరికి వెళ్ళి అలా తన వీపుపై ముద్దుల యుద్ధాలు మొదలు పెడతాడు. మేఘ చీర కొంగుని లాగి అలా బెడ్ పైకి తోసి మెడ మీద ముద్దులు పెడుతూ, నడుముని తడుముతూ, చేతిని అలా పైకి తడుముతూ, తన చేతి స్పర్శకి ఆమె వల్లంతా జివ్వుమని లాగుతూ ఉంటుంది. ఎప్పుడూ పొందని అనుభూతిని పొందుతూ మెలికలు తిరుగుతుంటుంది మేఘ. ఆకాష్కి తన వంపులు చూసి తన ఒంటి మీద వస్త్రాలను పక్కకు తీసి పడేసి తన మీదకు చేరుతాడు. మునిపొంటితో తన దేహంపై వర్ణాలు వద్దుతూ, తన అదర మధురాలు అందిస్తున్న మకరందాన్ని ఆస్వాదిస్తూ ఒకరిలో ఇంకొకరు మమేకమైపోయి అలా ఆకాష్ మేఘ చేతులని అడ్డుగా పెట్టి తన కాళ్ళని బెడ్డుకి అదిమి ముందుకు కదలగానే ఆ బాధకి తట్టుకోలేక అడుస్తుంది మేఘ. బాధతో మొదలైన నొప్పిని కాసేపు తర్వాత సుఖంగా మారుస్తాడు ఆకాష్. తన పెదాలను ముద్దాడుతూ, మగసిరితో యుద్ధం చేస్తూ, తన ఎదపై ఉన్న అందాలని అదుముతూ స్వర్గంలో విహరిస్తూ ఉంటారు ఇద్దరు. దేహం అలసిపోతూ ఉన్నా ఒకరి మీద ఒకరు నెగ్గాలి అనే పంతంతో వేగాన్ని పుంజుకుంటారు. అలా అలసిన దేహాలకి చల్లగా గాలి వచ్చి తగలగానే తేలిక అనిపించింది ఇద్దరికి. అలా సిగ్గుల ముగ్గులతో మునకలు వేస్తూ వాళ్ళ అనుబంధాన్ని గట్టిగా దృఢపరుచుకున్నారు ఇద్దరు. ఆకాష్ నిద్రలోకి జారుకున్నా మేఘాని చూసి బరువెక్కిన హృదయాన్ని కూడా తేలిక చేసే మందు నువ్వే అని తలపై ముద్దాడి తన కౌగిట్లో మేఘాని బందీగా చేసి తను నిద్రలోకి జారుకుంటాడు. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం.